మహిళల అక్రమ రవాణా మీదనే సాధారణంగా వ్యవస్థలు సీరియస్ అవుతుంటుంది. చిన్న పిల్లల అక్రమ రవాణా అంతకంటే దారుణం అన్నటువంటి కాన్సెప్ట్ను సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. బాలల అక్రమ రవాణా నేరగాళ్లు సమాజానికి పెద్ద ముప్పుగా పరిణమించారు. సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బాలల అక్రమ రవాణా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, నిందితులు ఎప్పటికప్పుడు నేరాల పోకడలను మారుస్తూ చట్టం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. బాధితులను ఏమారుస్తున్నారని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన రీతిలో అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారని తెలిపింది. న్యాయస్థానాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం మంగళవారం పేర్కొంది. బాలల అక్రమ రవాణా కేసులో నిందితులైన 13 మందికి అలహాబాద్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు వ్యవహరించిన తీరును ధర్మాసనం తప్పుపట్టింది. సమిష్టి న్యాయం, సామరస్య జీవనం కోసం వస్తున్న అభ్యర్థనలను చులకనగా చూడరాదని హితవు పలికింది. నేర తీవ్రతను పసిగట్టి నిందితులకు అనుకూలమైన నిర్ణయం వెలువరించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. హైకోర్టు తీర్పును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సవాల్ చేయకపోవడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. అక్రమ రవాణా బాధితులైన చిన్నారులందరినీ పాఠశాలల్లో చేర్పించి వాళ్ళందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని రాష్ట్ర సర్కార్ను ఆదేశించింది. బాలల అక్రమ రవాణా కేసుపై సెషన్స్ కోర్టులో విచారణ ప్రారంభమయ్యేలా చూడాలని అలహాబాద్ హైకోర్టు, వారణాసి జిల్లా కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. వారంలోగా నిందితులపై అభియోగాలు మోపాలంటూ గడువు విధించింది. పరారీలో ఉన్న నిందితులు వెంటనే కోర్టుకు లొంగిపోయేలా చూడాలని చెప్పింది.